వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తుని సంబంధించిన జ్ఞానేశ్వరి జాహ్నవి 10 రోజులుగా ఈ అమ్మాయి మిస్సింగ్. అప్పటిదాకా ఇంట్లో ఆడుకుంటూ తండ్రిని వెంబడిస్తూ వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఆ తండ్రి ఇంట్లో దింపేయడము, ఆ అమ్మాయి కొద్ది క్షణాలకే మిస్సింగ్ అవ్వడము, 40 ఎకరాల పామాయిల్ తోటలో జాహ్నవి మిస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు జాహ్నవికి ఏమైంది? 10 రోజులుగా ఇన్ని బృందాలు సెర్చ్ చేస్తున్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి క్లూ కూడా ఎందుకు దొరకట్లేదు? అసలు జాహ్నవి బ్రతికుందా లేదా? ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. జ్ఞానేశ్వరికి ఏమీ కాకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగి తల్లిదండ్రులను చేరుకోవాలని ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే జ్ఞానేశ్వరి టాపిక్ని ఉపయోగించుకొని వ్యూస్ కోసం యూట్యూబ్లో నానా రకాల టైటిల్స్ తోటి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు జ్ఞానేశ్వరికి సంబంధించి 9 రోజుల పాటు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఒక లెక్క అయితే, నిన్నటి నుండి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మరో లెక్కగా మారింది. పోలీసులు ప్లాన్ బిని అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే 200 మంది పోలీసులు జ్ఞానేశ్వరికి సంబంధించి, జాహ్నవికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఎస్డీఆర్ఎఫ్, అలాగే ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్తో కూడా దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఒక పక్క నుంచి జోరున వానలు పడుతున్నా కూడా, ఎండల తీవ్రత ఉన్నా కూడా పోలీసులు కానీ లేకపోతే ఈ బృందాలు కానీ జ్ఞానేశ్వరి జాడ తెలుసుకోవడానికి మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు హనుమాన్ బృందాలు కూడా ఎంటర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవి ఏంటంటే అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, మనిషికి సంబంధించి, జంతువులకు సంబంధించి, అంటే ఏవైతే వేడిగా ఉంటాయో వాటికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించడానికి ఈ ప్రత్యేక బృందాలు ఉపయోగపడతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన థర్మల్ డ్రోన్స్ను కూడా ఎంటర్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోలీసుల దగ్గర కూడా విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తుని రూరల్ సిఐ చెప్పిన మాటలు మాత్రం కొంత భయంకరంగానే ఉన్నాయి. చెన్నకేశ్వరరావు గారు ఆయన చెప్పింది ఏంటి అని అంటే, పైథాన్ అంటే కొండ చిలువ ఏదైనా ఆ అమ్మాయిని మింగి ఉంటే ఆ అమ్మాయి బట్టలతో సహా ఎలాంటి ఆనవాళ్ళు దొరికే ఆస్కారం లేదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాహ్నవికి సంబంధించి ఏ చిన్న క్లూ కూడా, అంటే చినిగిన బట్టలో లేకపోతే ఇంకొకటో ఏది కనబడకపోవడం, లేకపోతే ఆవిడని అక్కడి నుంచి అపహరించకపోయారు అని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడం. ఇప్పటికే దీనికి సంబంధించి మిస్సింగ్ కేసులలో కూడా పోలీసులు మిస్సింగ్ కేసుగా కూడా, కిడ్నాప్ కేసుగా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలామందిని ఎంక్వైరీలు చేశారు. ఒక 5గురిని ఎస్పెషల్లీ గట్టిగా ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో దీనికి సంబంధించి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు మాత్రం ఇది పైథాన్ అంటే కొండ చిలువ పని అయి ఉండొచ్చు, అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం అమ్మాయికి సంబంధించిన ఆనవాళ్లు దొరకడం కూడా కష్టమని చెప్తున్నారు. ఇంకా మరో పక్క నుంచి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు అయితే క్రూర మృగాల బారిన పడే అవకాశం ఉంటుంది, పసిపిల్ల కాబట్టి తెలియదు, వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం అర్థం కాదు, వాటి నుంచి తప్పించుకోలేవదు, కాబట్టి ఏదైనా కానీ ఈ అడవిలో క్రూర మృగాల బారిన పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు క్రూర మృగాల బారిన పడి ఉంటే ఇప్పటికి సంబంధించి ఆ అమ్మాయికి సంబంధించిన డ్రెస్సో బాడీ పార్టో ఏదో ఒకటి ఇప్పటికి దొరికి ఉండాలి. కానీ ఇంత సెర్చ్ చేస్తున్నా దొరకలేదు అని అంటే మేబీ నేను కూడా గాడ్ని కోరుకుంటున్నాను, ఏ క్రూర మృగాల బారిన అమ్మాయి పడకుండా ఉండాలి అని, ఆ అమ్మాయిని బ్లెస్ చేయాలి, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాను. కాకపోతే ఎస్పీ బిందు మాధవ్ గారు చెప్తుంది అయితే క్రూర మృగాల బారిన పడి ఉండే అవకాశం ఉంటుంది అని. కాకపోతే వీళ్లకు సీన్ రివర్స్గా అటవీ శాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే, ఈ అడవిలో ఎక్కడైతే ఈ 40 ఎకరాల పామాయిల్ తోటలతో పాటు చుట్టూ ఉన్న అడవి ఏదైతే ఉందో ఇక్కడ క్రూర మృగాల సంచారం కానీ ఇంతకుముందు మనుషుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా లేవు అని. అంతేకాకుండా ఈ అమ్మాయి మిస్ అయినాక నిన్న 48 గంటల పాటు నైట్ కెమెరాలను కూడా 3 కెమెరాలను పెట్టారు. ఆ 3 కెమెరాల్లో కూడా ఏ జంతువు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు కనబడలేదు. అంటే ఏదైనా జంతువు దాడి చేసే అవకాశం ఉంటే ఆ జంతువులో లేకపోతే అక్కడ దిగుతున్న క్రూర మృగాలు ఈ 3 కెమెరాలలో ఎక్కడో ఒక చోట చిక్కుండాలి. కానీ చిక్కలేదు అంటే అలాంటి ఆనవాళ్ళు లేవు అనే చెప్పొచ్చు. ఒక పక్క నుంచి జాహ్నవికి సంబంధించి ఇక జ్యోతిష్యులు కూడా రంగంలోకి దిగారు. 99.9% ఆ అమ్మాయి క్షేమంగానే ఉందని, తిరిగి ఇంటికి చేరుకుంటుందని, బ్రతికే ఉందని చెప్తున్నారు. ఆ మాట వాస్తవం కావాలని కోరుకుంటున్నాం. అయితే అసలు జాహ్నవికి సంబంధించి 11 రోజులు గడుస్తున్నా కూడా, దరిదాపు 11 రోజులు కావస్తుంది, లాస్ట్ సాటర్డే అమ్మాయి మిస్ అయింది. ఇన్ని రోజులు కావస్తున్నా కూడా అమ్మాయికి సంబంధించి ఎలాంటి క్లూ దొరక్కపోవడము, కొంత పోలీసులు కూడా నిరుత్సాహంలోనే ఉన్నారు. అసలు ఏమైంది జాహ్నవి అనే ప్రశ్నకు సంబంధించి మాత్రం సమాధానం
సమాధానం దొరకట్లేదు. కొత్తగా హనుమాన్ బృందాలు అయితే ఎంటర్ అయ్యాయి. 40 ఎకరాల పామాయిల్ తోటలో జాహ్నవి మిస్ అయింది. ఇక కుక్కకు సంబంధించిన కూడా చావు కానీ దాని వెంట్రుకలు దొరకడం కూడా ఈ కేసుకి సంబంధించి చాలా కీలకంగా మారాయి. కుక్క తల మీద 2 కొట్టిన దెబ్బలు కనబడ్డాయని చెప్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటే పాపను ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? మేబీ ఎత్తుకొని వెళ్ళిన వాళ్ళు ఏ కారణంతో ఎత్తుకొని వెళ్ళారు? ఆ పాప ఇప్పుడు బ్రతికే ఉందా? క్షేమంగా ఉందా? ఎక్కడుంది? ఎందుకు అనంటే ఎత్తుకు వెళ్ళినా అక్కడ మనుషులకు సంబంధించి తీసుకెళ్ళినట్టో లేకపోతే ఇంకొకటో దానికి సంబంధించిన ఆధారాలు దొరకాలి. కానీ నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు ఒక అమ్మాయి మిస్సింగ్, 3 సంవత్సరాల పాప మిస్సింగ్కి సంబంధించి 10 రోజులైనా కూడా ఎలాంటి ఆనవాళ్ళు దొరకపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మేబీ నాకు తెలిసినంత వరకు కాకపోయి ఉండొచ్చు కూడా. ఏదేమైనా కూడా జాహ్నవికి సంబంధించి తల్లిదండ్రులు అయితే ఒక పక్క నుంచి రోధిస్తున్నారు. నా బిడ్డ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి తల్లి కోరుకుంటుంది. 3 ఏళ్ల పాప, దేవుడా ఆ బిడ్డకు 100 ఏళ్ల ఆయుష్ నువ్వు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జాహ్నవి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రావాలని పోలీసులు చేస్తున్న ఇప్పుడు వచ్చిన హనుమాన్ బృందాలు, అలాగే ఏదైతే థర్మల్ డ్రోన్లు వచ్చాయో వీటి ద్వారా ఆ పాపకు సంబంధించిన ఆనవాళ్లు దొరకాలని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్టుగా ఆ పాప ఏ క్రూర మృగాల బారిన పడకుండా, అలాగే ఏ పైతాన్ బారిన పడకుండా ఉండాలని, 3 ఏళ్ల పాప అయినా ఎలాగైనా సరే తన తెలివితేటలతో అపాయాలన్నింటినీ తప్పించుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవాలని మనమందరం కోరుకుందాం. ఏదేమైనా ఇన్ని రోజులైనా కూడా అమ్మాయి దొరక్కపోవడం గండికోట రహస్యంగానే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్లాన్ బిని అమలు చేస్తున్నట్టుగా, ఎట్టి పరిస్థితిలో ఈ కేసుకి సంబంధించి ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొలికి తీసుకొచ్చే ప్రయత్నం ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇక ఎప్పటికీ ఛేదించలేని ఒక కేసుగానే ఇది మిగిలిపోతుందా అనేది చూడాలి. ఏదేమైనా జాహ్నవికి సంబంధించి 10 రోజులైనా ఎలాంటి ఆచూకీ దొరకపోవడం అనేది మాత్రం కొంత అందరిలో కూడా ఆవేశాన్ని, ఆక్రోధాన్ని రగిలిస్తుంది. పాపను ఎవరైనా ఎత్తుకు వెళ్ళారా అనే కోణంలో ఆలోచిస్తే ఒక్కసారి ఎవ్వరు ఎత్తుకెళ్ళినా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి అంత చిన్న పాపను తీసుకెళ్ళి మీరు చేసి సాధించేది ఏది ఉండదు. మీరు ఏం చేసినా కూడా ఆ దేవుడు సహించడు. కాబట్టి తిరిగి ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఆ బిడ్డను చేర్చండి అని మనస్ఫూర్తిగా ఆర్వాయిస్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. పాపకేం కాకూడదు, తిరిగి చేరుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ రోజైనా జాహ్నవికి సంబంధించిన కేసు ఒక కొలికి రావాలని, జాహ్నవి క్షేమంగా తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవాలని. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.